డిఎస్సి, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చాప్టర్ వైజ్ అండ్ 6th క్లాస్ నుంచి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చేస్తున్నాను. అండ్ చాప్టర్ అందులో వచ్చి 6th క్లాస్ చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి నోయింగ్ అవర్ నెంబర్స్, మన సంఖ్యలను తెలుసుకుందాము. నోయింగ్ అవర్ నెంబర్స్ అంటే నెంబర్స్ గురించి. నెంబర్స్ అంటేనే మనకి దానిలో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఉంటాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఆ చాప్టర్లో మనకి మెయిన్గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ లార్జర్ నెంబర్స్, ఇంకా ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంక వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు వచ్చినాయి ఆ చాప్టర్లో. సో వాటిలో ఫస్ట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము. ఆరోహణ క్రమం అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్స్ని స్మాలెస్ట్ నుంచి గ్రేటెస్ట్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద సంఖ్యకి రాయాలి. చిన్న సంఖ్య అది మనకి ఎలా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఆరోహణ, అవరోహణ. ఆరోహణలో 4 లెటర్స్ ఉన్నాయి, అవరోహణలో 5 లెటర్స్ ఉన్నాయి. అవరోహణ అంటే పెద్దది, గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్, పెద్ద దాని నుంచి చిన్నదానికి రాయడం. సో దీంట్లో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి చిన్నదాన్ని గుర్తుంచుకోండి, చిన్నదాని నుంచి పెద్దదానికి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి దీంట్లో సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ఒక అంకె పెద్ద సంఖ్య ఏది, 2 అంకెల పెద్ద సంఖ్య ఏది, అలాగే 2 అంకెల చిన్న సంఖ్య ఏది, వీటి మీద క్వశ్చన్స్. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చి మనకి 9, 0 to 9 నెంబర్స్లో మనకి పెద్దది 0 నుంచి 9 వరకు చూసుకున్నట్లే 9 అనేది ఒక అంకె పెద్ద సంఖ్య, దాని ఒక అంకె పెద్ద సంఖ్య 9. అలాగే 2 అంకెల పెద్ద సంఖ్య, 2 అంకెల పెద్ద సంఖ్య ఉంది మనకి 2 అంకెల 9 + 1 10. 10 నుంచి మనకి అన్ని 2 డిజిట్ నెంబర్స్. సో 2 డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చి 10 అనమాట. అలాగే పెద్ద సంఖ్యలు ఉన్నాయి 1, అదే నెంబర్స్ చూసుకుంటే ప్లస్ వాల్యూస్ 1s, 10s, 100, 1000s, 10,000 ఇలా ఉంటాయి కదా. సో మనకి పెద్ద lakh, 10 lakhs, crore, 10 crores ఇవన్నీ లార్జ్ నెంబర్స్, పెద్ద సంఖ్యలు. దీనికి వచ్చి 1 lakh 1 lakh వచ్చి 10,000. అది వేలలో అయితే 100 ఉంటాయి, అలాగే 100లు అయితే 1000 100లు కలిపితే మనకి 1,00,000 అవుతుంది. ఇక్కడ కింద ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. 1,00,000కి ఎన్ని 100లు ఉంటాయి? 1,00,000కి ఎన్ని ఉంటాయి? 1000 100లు కలిపితే అది మనకి 1,00,000 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ సిస్టంలో మనం ఎలా నెంబర్స్ అనేవి ఎలా చూస్తాం? 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakhs, crore, 10 crores ఇలా చదువుతాం. అది ఇంటర్నేషనల్ సిస్టంలో బ్రిటిష్ సిస్టమ్, అంతర్జాతీయ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్గా తీసుకుంటారు. దీంట్లో ఎలా చూస్తాం చూడండి, 1s, 10s, 100, 1000, 10,000, మిలియన్, 10 million, 100 millions, నెక్స్ట్ బిలియన్, 10 billion, 100 billions ఇలా చదువుతాం అనమాట. దీని ఇంటర్నేషనల్ సిస్టంలో ఫస్ట్ కామాస్ అని వచ్చి ప్రతి 3 నెంబర్స్ తర్వాత మనకి కామా అనేది వస్తుంది. అలాగే ఇండియన్ సిస్టంలో కనుక చూసుకున్నట్లయితే మన కామాస్ ఫస్ట్ 1s, 10s, 100 తర్వాత కామా ఉండేది. అలాగే 1000, 100s తర్వాత అండ్ 1000, 10,000, నెక్స్ట్ lakh, 10 lakhs, crore, 10 ఇలా 2 ప్లేసెస్. ఫస్ట్ వచ్చి 3 ప్లేస్ తర్వాత నెక్స్ట్ 2 ప్లేసెస్ తర్వాత అనేది మనకి కామా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇవి ఉన్నాయి, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్, 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్. ఇవి మనకి ప్రాబ్లమ్స్లో కూడా వస్తాయి, హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుంచుకోవాలి. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. నెక్స్ట్ వాటి మీద ఒక క్వశ్చన్ చూడండి, హౌ మెనీ సెంటీమీటర్స్ మేక్ ఏ కిలోమీటర్? 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అని అడిగారు. సో ఇక్కడ మనకి 1 కిలోమీటర్కి వచ్చి 1000 మీటర్స్, ఇక్కడ మనకి కిలోమీటర్స్ అడిగారు. అంటే ఫస్ట్ కిలోమీటర్ని సెంటీమీటర్, 1 మీటర్కి వచ్చి 10 సెంటీమీటర్స్. సో 1000 × 10 ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం కిలోమీటర్గా చేంజ్ చేసుకుంటాం. 1000 × 10 1 lakh వస్తుంది. సో 1 lakh సెంటీమీటర్స్, 1 కిలోమీటర్కి వచ్చి మనకి 1 lakh సెంటీమీటర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి ఎవరంటే శ్రీనివాస రామానుజన్. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. సో ఈ శ్రీనివాస రామానుజన్ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 22ని గణిత దినోత్సవంగా జరుపుకుంటాము.
అలాగే శ్రీనివాసన్ రామానుజన్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2012 గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2011వ సంవత్సరంలో శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం ₹5 పోస్టల్ స్టాంపులు అనేది రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకా మెయిన్గా చూసుకుంటే సరి సంఖ్యలు అండ్ బేస్ సంఖ్యలు. సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ అంటే 2తో ఏదైతే మనం డివైడ్ చేస్తామో మనకి రిమైండర్ అనేది 0 వస్తుందో వాటిని మనం సరి సంఖ్యలో అంటాము. 2తో భాగించినప్పుడు మనకి శేషం అనేది 0 కనుక వస్తే అవి ఈవెన్ నెంబర్స్. 2, 4, 6, 8 ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్గా తీసుకుంటాం. అంటే నెక్స్ట్ వచ్చి బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్. ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దాన్ని మనం 2తో కనుక భాగించినప్పుడు శేషం అనేది మనకి రిమైండర్ అనేది 1 కనుక వస్తే వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాము. 1, 3, 5, 7 అండ్ వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సరి సంఖ్య యొక్క సాధారణ రూపం 2n. బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం 2n+1. మొదటి n సరి సంఖ్యలు మొత్తం n×n+1. మనకి సరి సంఖ్యలు ఇచ్చి వాటిని మొదటి n సరి సంఖ్యలు మొదటి 5 సరి సంఖ్యలు మొత్తం అని అడిగారు అనుకోండి, దానికి n×n+1గా తీసుకోవచ్చు. అలాగే మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం అని ఇచ్చారనుకోండి, కనుక్కోమని ఇచ్చారని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి n² వేసుకొని చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి రోమన్ సంఖ్యామానం మీద జస్ట్ ఐడియా కోసం ఉంచుకోండి. ఐడియా కోసం ఇక్కడ 1, 5, 10 నెంబర్స్ ఇచ్చాను. ఇక్కడ 40 అనేది చూడండి ఎక్సెల్. మనం మామూలుగా నెంబర్స్ 40 + 10 కలిపితే 50 వస్తుంది. కానీ వీటిలో ఏంటంటే 10 - 50గా రాసుకోవాలి. 10 అంటే ఎక్స్, 50 అంటే ఎల్ ఎక్సెల్. అలాగే 400 కానీ 900 కానీ ఇలా వచ్చినప్పుడు ఈ నెంబర్స్ కొంచెం జస్ట్ ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ సో వీటి మీద 2 ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం చూడండి. పట్టణ వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. ఒక కాపీకి వచ్చి 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడుతున్నాయి. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి అని అడిగారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, మనకి ఒక రోజుకి మొత్తం ఎన్ని కాపీలు ప్రింట్ అవుతాయో ఇచ్చారు, అండ్ ఒక కాపీకి వచ్చి ఎన్ని పేజీలో ఇచ్చారు. ఒక కాపీకి వచ్చి 12 పేజీలు అని ఇచ్చారు. మొత్తం మనల్ని ఎన్ని పేజీలు ప్రింట్ అవుతాయో కనుక్కోమన్నారు. సో ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. 11,000 × 980. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే చూడండి మనకి 1,43,760 వచ్చేది మల్టిప్లికేషన్ చేస్తే. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన అంటే ఎన్ని గ్లాసుల్లో దీన్ని నింపవచ్చు అని అడిగారు. ఒక గ్లాసులో 25 మిల్లీలీటర్ల పెరుగు పట్టేటట్లుగా ఎన్ని గ్లాసుల్లో ఈ పెరుగుని నింపవచ్చు అని అడిగారు. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ పెట్టండి. థ్యాంక్ యూ.